ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం వాల్మీకి కథ కూజంతం రామ రామేతు మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. వేదవేద్యే పురే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మనోజం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం వాల్మీకి రామాయణ దివ్య కథామృతంలో కిష్కింధకాండంలో కథను అనుసంధానం చేసుకున్నాం. సుగ్రీవుడు భయపడిపోయి తారను పిలిచి లక్ష్మణ్ని ప్రసన్న చేయమని చెప్పి పంపించాడు. అందాల పొలికే తార వచ్చి లక్ష్మణ్తో ఎంతో నేర్పుగా మాట్లాడాడు. రాజపుత్ర, నీ కోపం ఎందుకు వచ్చింది? నీ మాట కాదన్న వారెవరు? సుగ్రీవుడు దివాడే తప్ప అతడు పరాయవాడు కాడే. తక్కువ సమర్థత గల సుగ్రీవునిపై బోధించవచ్చునా? రాముని అనుగ్రహం వల్లనే సుగ్రీవుడు ఈ వానర రాజ్యానికి రాజయ్యాడు. ఉపకారం అతను మర్చిపోలేదు. సుగ్రీవుడు కాముకుడై ఉన్నాడు నిజమే, అతను క్షమించు. అయినప్పటికీ అతడు వానరులందరినీ ఇక్కడికి రప్పించాలని ఆజ్ఞ ఇచ్చే ఉన్నాడు. పరాక్రమంతులు, కామరూపులు, పర్వత నివాసులైన వానరులు కోట్ల సంఖ్యలో ఇక్కడ చేరుకుంటున్నారు. నీవు సదాచారం గలవాడు, అందువలన అంతఃపురం లోపలికి రాకుండా ఆగిపోయావు. మైత్రితో ఉన్నప్పుడు మిత్రుల భార్యను చూడటం దోషం కాదు. లోపలికి రా అని పిలిచింది. సుగ్రీవుడు ఆభరణాలతో, పూలమాలతో, దివ్యాస్త్రాలతో మెరిసిపోతూ నారీరత్నముల మధ్య ఉన్నాడు. సింహాసనపై కూర్చుని భార్య రమును కౌగిలించుకుని ఉన్నాడు. ఆ దృశ్యం చూసి లక్ష్మణుడు ఉగ్రుడైపోయాడు. రాముని వల్ల ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయటం మర్చిపోయి నీవు కృతజ్ఞుడివి, అసత్య భాషవి, అపూజ్యుడవు. రాముడు అపారమైన దయతో నిన్ను కిష్కింధకు రాజును చేశాడు. సుగ్రీవా, వాలి వెళ్ళిన దారి ఇంకా మూతపడలేదని తెలుసుకో అని తీవ్రంగా హెచ్చరించాడు. అంతటా తార కలిగించుకొని, ఓ వీరుడా, సుగ్రీవుడు నీ మిత్రుడు. అతడు కృతజ్ఞుడు కాదు, క్రూరుడు కాదు, అసత్యవాది కాదు. రాముడు చేసిన ఉపకారం అతను మరవలేదు. రామానుగ్రహం చేతను అతడు కిష్కింధకు రాజయ్యాడు. రుమను నన్ను పొందాడు. మొన్నటి వరకు కష్టాలు అనుభవించి ఉండటం వల్ల సుఖాల్లో మణికి ఉన్నాడు. లక్ష్మణ, నీ వంటి వారి కోపమునకు వసులు కాకూడదు. నీ వంటి వారి కోపానికి వసులు కాకూడదు. రాముని సంతోషం కోసం సుగ్రీవుడు రుమను నన్ను వానర రాజ్యాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. లంకలో లక్షల మంది రాక్షసులను చంపడానికి వానరులందరినీ సమీకరిస్తున్నాడు. సుగ్రీవుడు ఎక్కడెక్కడ వానర వీరుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలుగుబంట్లు, కొండముసులు, వానరులు కోట్ల కొలది కిష్కింధకు చేరుకుంటున్నారని ఈ విధంగా సహజంగా మెత్తని మనసు గల లక్ష్మణుడు కోపం విడిచిపెట్టి శాంతిమూర్తిగా అయ్యాడు. అప్పుడు సుగ్రీవుడికి ధైర్యం వచ్చింది. వెంటనే మెడలోని పూలమాలని త్రెంపి పడివేసి వచ్చి, లక్ష్మణ, రాముని అనుగ్రహం చేతనే నన్ను వదిలిపెట్టిన సంపదన, కీర్తి, వానర సామ్రాజ్యం నాకు దక్కాయి. రాముడు వాలిపై చూపిన పరాక్రమాలను ప్రత్యుపకారం ఎవరు చేయగలరు? రాముడు కేవలం తన పరాక్రమంతోనే రాముడిని వధించి సీతను పొందగలడు. నేను కేవలం నిమిత్త మాత్రంగా పక్కన ఉండటమే. మహావృక్షాలు 7 కొండను, భూమిని ఒకే బాణంతో చీల్చివేసిన రామునికి మరొక సహాయం నిజంగా అవసరమని నేను అనుకోవటం లేదు. అయినా రామునిపై విశ్వాసం పట్ల నేను అశ్రద్ధతో ఉంటే నన్ను క్షమించను. సుగ్రీవుడు, లక్ష్మణుడు ఇద్దరు పల్లకి ఎక్కి రాముని దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు రాముని నమస్కరించి చెంతని నేలపై కూర్చున్నాడు. కోట్ల కొలది వానరులు సుగ్రీవుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఆ అరణ్యమంతా నిండిపోయి ఉన్నారు. వాలి కుమారుడు అంగదుడు, తార తండ్రులు సుసేనుడు, రోమ తండ్రి తారుడు, హనుమంతుని తండ్రి కేసరి, కొండముచ్చులు గల రాజు గవాక్షుడు, సుగ్రీవునికి మేనమామ దధిముఖుడు, జామవంతుడు ఆ వానరులకు, కొండముచ్చులకు, భల్లూకములకు అధిపతులుగా ఉన్నారు. సుగ్రీవుని వినతునితో 1,00,000 మంది వానరులు తీసుకుని సీతాన్వేషణ తూర్పు దిక్కుకు వెళ్ళమన్నాడు. శతవాలి అనే వానరుని 1,00,000 మంది వానరులు తీసుకుని ఉత్తర దిక్కు వెళ్ళమన్నాడు. అంగదుడి నాయకత్వంలో నీలుడు, హనుమంతుడు మున్నగ వారిని పెద్ద వానర సేనతో దక్షిణ దిక్కు వెళ్ళమన్నాడు. దారిలో వింధ్య పర్వతాలు, నర్మదా నదిని, గోదావరి నదిని, కృష్ణా నదిని, మహానదిని దాటుకు ఆంధ్ర, పుండ్ర,
చోళ, పాండ్య, కేరళ దేశాలను వెలుగుతూ వెళ్ళమన్నాడు. సముద్రంలో నూరు మాటల వైశాల్యం లంకాధికం ఉంటుంది. అది రావణుని నివాసం. దారిలో గల దక్షిణ సముద్రంలో జంతువుల నీడ బట్టిలాగి తినే అంగారకమని రాక్షసు ఉంటుంది, జాగ్రత్త అని చెప్పాడు. సుసేనుడు 2,00,000 వానరసేనతో పడమల దిక్కు వెళ్ళమన్నారు. దారిలో మ్లేచ్ఛ, పులంది, సూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యమన, శక, అరట్టక, బాహ్లీక, ఋషిక, పౌరవ, కంకణ, చీన, చీన, సిహార, ధరత దేశాలు, హిమవత్ పర్వత, కైలాస ప్రదేశాల గుహల్లో సీతను వెతకమని చెప్పాడు. క్రౌంచ పర్వత గుహల్లో చూడమన్నాడు. వానరులందరూ సరిగ్గా 4 రోజులు ఇక్కడికి తిరిగి రావాలి. దాని వారికి మరణదండను విధిస్తానని సుగ్రీవుడు వారికి హెచ్చరిక చేశాడు. సుగ్రీవుడు హనుమంతంతో, హనుమంత, నీ గమనం వేగం సాటిలేనివి. నీ వాయుపుత్రుడు. నీవు భూమిపై కానీ, అంతరిక్షంలో కానీ, ఆకాశంలో కానీ, జలములో కానీ అడ్డము లేదని నాకు తెలుసు. సీత ఏ విధంగా లభిస్తుందో ఆ విధంగా నువ్వు నెరవేర్చాలన్నాడు. సుగ్రీవుని నిర్ణయాలకు రాముడు సంతృప్తి పొందాడు. రాముడు హనుమంతంతో, హనుమంతానికి నీవు సీతను చూసినప్పుడు ఈ నా ఉంగరాన్ని సీతకు ఆనవాలుగా చూపించప్పుడు ఆమె నీవు నా దగ్గర నుంచి వచ్చామని సందేహం లేకుండా నమ్ముతుందని పలికి రాముడు తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతునికి ఇచ్చాడు. మహాబలుడైన హనుమంత, నేను ఈ బలాన్ని ఆశ్రయించి ఉన్నాను. సుగ్రీవునికి సాటిగల పరాక్రమంతో నీవు సీతను నాకు లభించేలా చేయన్నాడు రాముడు. హనుమంతునికి రామునికి పాదాభివందనం చేసి వానరసేనతో బయలుదేరాడు. అప్పుడు రాముడు సుగ్రీవుని చూసి, సుగ్రీవ, వానర వీళ్ళకు వాళ్ళు వెళ్ళవలసిన మార్గం, అక్కడ పర్వతాలు, నదులు, దేశాలని వివరించి చెప్పావు కదా, ఈ భూమండలం అంతా నీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు నియమంతో వంగి, ప్రభు, పూర్వం మా అన్నవాలి మాయావితో గుహలో యుద్ధం చేస్తున్నప్పుడు సంవత్సరం గడిచిపోయింది. లోపల నుంచి రక్తం ప్రవహించి మా అన్న చనిపోయాడనుకుని నేను ఒక పెద్ద కొండరాతిని ఆ బిలానికి అడ్డుపెట్టుకొచ్చాను కదా. తర్వాత రాజ్యాన్ని కొన్నాళ్ళకి మా అన్న మాయావిని చంపి వచ్చి సింహాసన పైన నన్ను చూసి క్రోధంతో నన్ను చంపడానికి పూనుకున్నాడు కదా. అప్పుడు నేను మా అన్నకు భయపడి 4 దిక్కులు పరుగులు తీశాను. అప్పుడు నేను స్వయంగా ఆ దేశాలను, పర్వతాలను, నదులను, అరణ్యాలను నా కళతో చూశాను ప్రభువు. తర్వాత హనుమంతుడు నాతో, వాలికి మతంగ మహర్షికి శాపం ఉంది కాబట్టి మన ఋష్యముఖ పర్వతం పైన ఉందాం, వాలి అక్కడికి రావడం చెప్పడం వలన వచ్చి ఇక్కడ ఉంటున్నామని విన్నవించాడు. వానరుల మీద మిడతల దుండలాగా వెళ్ళి అరణ్యాలు, పర్వతాలు, కొండలు, గుహలు, సరోవరాలు, చెట్లు, చేమలు వెతికారు. కొంతమంది రాక్షసుల్ని చంపి రాముడు అనుకుని వారిని చంపివేశారు. కానీ వారికి ఎక్కడ సీతా జాడ తెలియదు. 4 రోజులు గడువు పూర్తి కావస్తుంది. తూర్పు దిక్కుకు వెళ్ళిన వినతుడు, ఉత్తర దిక్కు వెళ్ళిన శతవలి, పశ్చిమ దిక్కు వెళ్ళిన విశేషణుడు సుసేనుడు తమ వానర సేనలతో తిరిగి వచ్చి మాల్యవంత పర్వతం పైనను సుగ్రీవుని కలుసుకున్నారు. దక్షిణ దిక్కు వెళ్ళిన అంగదుడు, హనుమంతుడు, తారుడు మనగు వారు వింధ్య పర్వతంపై వెదికారు. పర్వత గుహల్లో వెదికారు. దట్టమైన అరణ్యాల్లో వెదికారు. నదులలో చూశారు. ఎక్కడా సీతాదేవి కానరాని రావణుడు కనిపించడు. హనుమంతుడు, యువరాజు అంగదుడు, జామవంతుడు, గదుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మహేంద్రుడు, దివుదుడు, సుసేనుడు 4 తిరిగి వేసారిపోయారు. స్వస్తి. జై శ్రీరామ్.